హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్రకి ఫణీంద్ర కాల్ చేస్తారు. ఇప్పుడు అనుపమకి ఎలా ఉంది, తను బానే ఉన్నారా అని క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉంటారు ఫణీంద్ర. పర్లేదన్నయ్య, ఇప్పుడు తనకి బానే ఉంది. అయినా అనుపమకి మను కొడుకవడం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు ఫణీంద్ర. అవునన్నయ్య, ఇవాళే మాకు ఆ విషయం తెలిసింది. ఈ విషయంపై అనుపమని ఇంకా ఎక్కువగా మేమేమీ అడగటం లేదు. డాక్టర్స్ తనకి రెస్ట్ కావాలని చెప్పారు అని అంటారు మహేంద్ర. దేవయాని ఫోన్ తీసుకుంటుంది. హలో మహేంద్ర, ఇప్పుడు ఎలా ఉంది? అనుపమకి టాబ్లెట్లు ఇస్తున్నారా? కరెక్ట్గా ఫుడ్ పెడుతున్నారా? అన్నీ చూసుకుంటున్నారా అని ఓవర్గా యాక్ట్ చేస్తూ ఉంటారు దేవయాని. మహేంద్రకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. వదిన గారు, అనుపమని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. మీకు అనుపమపై అంత ప్రేమాభిమానాలు ఎక్కువైపోతే మీరు కూడా హాస్పిటల్కి రండి, వచ్చి తన్ని చూడండి. అంతేకాని ఫోన్లో క్షేమ సమాచారాలు ఇంత లోతుగా కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు మహేంద్ర. దేవయాని మహేంద్ర మాటలకి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. వెంటనే ఇంకా ఫణీంద్ర ఫోన్ లాక్కుంటారు. దేవయాని అంతేలే, అలానే మాట్లాడుతుంది. మీరు జాగ్రత్త మహేంద్ర, అనుపమని మన ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటారు ఫణీంద్ర. లేదన్నయ్య, తనని మను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తానన్నాడు అని అంటారు మహేంద్ర. సరే మహేంద్ర, వీలు చూసుకొని మేము కూడా ఒకసారి అక్కడికి వస్తామని చెప్పి కాల్ కట్ చేస్తారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అనుపమని డిశ్చార్జ్ చేసి మను తన ఇంటికి తీసుకువెళ్తారు. ఏంజెల్ అనుపమని దగ్గరుండి అంతా చూసుకుంటూ ఉంటుంది. మహేంద్ర ఏంజెల్ అండ్ అనుపమ వైపు చూస్తూ ఉంటారు. అనుపమ, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదు మహేంద్ర అని అంటుంది అనుపమ. సరే, చాలా టైం అయింది, మేము బయలుదేరుతాం అని వసుధార అండ్ మహేంద్ర ఇద్దరూ వెళ్ళబోతూ ఉంటారు. మహేంద్ర అని అంటుంది అనుపమ. వెంటనే మహేంద్ర వెనక్కి తిరిగి, ఏంటి అనుపమ, ఏదైనా చెప్పాలా అని అడుగుతారు. అవును, నువ్వు నన్ను మనుపై అటాక్ చేయడానికి వచ్చిన రౌడీ ఇంతకు ముందు నీకు తెలుసా? వాడు కరెక్ట్గా అటాక్ చేయడానికే వచ్చాడని నీకు ఎలా తెలిసింది అని అడిగావు కదా. వాడు నాకు ముందే తెలుసు అని అంటుంది అనుపమ. ఎలా తెలుసు అని అడుగుతారు వసుధార. ఆ రోజు రిషి వసుధార వైజాగ్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా వీడే కత్తితో రిషిని అటాక్ చేయబోయాడు. అప్పుడు నేను వాడిని అడ్డుకున్నాను అని అంటారు అనుపమ. గుర్తు చేసుకుంటుంది వసుధార. ఒకసారి ఇంకా అలా రిషి అండ్ వసుధార ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇంకా అనుపమ ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం ఫస్ట్ టైం అవుతుందో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది వసుధార. అవును మావయ్య, వాడే వీడు అని అంటుంది అనుపమ. అన్నట్లే వసుధార కూడా. ఇంకా వెంటనే మహేంద్ర ఆలోచనలో పడతాడు. మహేంద్ర, వాడు ఖచ్చితంగా ఏదో ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు అని అంటుంది అనుపమ. అనుపమ, నువ్వేమీ బాధపడద్దు, నేనిప్పుడే ముక్కులతో మాట్లాడతాను. వాడు ఎక్కడ ఉన్నా వాడిని వెతికి తీసుకువెళ్ళి జైల్లో వేయమని చెప్తాను అని వసుధార అండ్ మహేంద్ర ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా మను ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అనుపమ తనకి అడ్డు వచ్చిన విషయం, అనుపమని తను అమ్మా అని అరిచిన విషయం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అదే టైంకి ఇంకా ప్లేట్లో ఫుడ్తో ఏంజెల్ మను దగ్గరికి వెళ్తుంది. మను అని పిలుస్తుంది. ఇంకా వెంటనే కన్నీళ్లు తుడుచుకొని మను, ఏంటి ఏంజెల్ అని అంటాడు. మార్నింగ్ నుంచి నువ్వు ఏమీ తినలేదు, కనీసం భోజనమైనా తినుమను అని అంటుంది ఏంజెల్. లేదు, నాకు ఆకలిగా లేదు అని అంటారు మను. ఆకలిగా లేదంటే ఎలా? నువ్వు అత్తయ్యని ఎంత ప్రేమగా చూసుకునేవాడివో, అత్తయ్య అంటే నీకు ఎంత ప్రాణమో నాకు చాలా బాగా అర్థమైంది. నీలాంటి వారు ఉండడం చాలా రేర్ మను. నువ్వు అత్తయ్యని ఇంత ప్రేమిస్తున్నావు కాబట్టే తనకి కొంచెం గాయమైనా నీ మనసు తట్టుకోలేకపోయింది, నీ మనసు చలించిపోయింది. కాబట్టి తన్ని నువ్వు బాగా చూసుకోవాలని నువ్వు కోరుకుంటున్నట్టే తన్ని బాగా చూసుకోవాలి అంటే, నువ్వు అత్తయ్యని బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు టైంకి భోజనం చేయాలి రామను అని ఇంకా భోజనం తినిపిస్తుంది ఏంజెల్. ఏంజెల్ వైపు చూస్తూ ఉంటాడు మను.
కానీ మనుకి అనుపమ తనకి తినిపిస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంకా అలా ప్రేమగా ఏంజెల్ వైపు చూస్తూ అనుపమ అనుకొని భోజనం చేస్తూ ఉంటాడు మను. ఇదంతా దూరం నుంచి ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ చూస్తూ ఉంటారు. అయినా ఏంజెల్ మను ఇంత దగ్గర అవ్వడం ఖచ్చితంగా అనుపమ మంచికే అన్నకు అనిపిస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అనుపమ దగ్గరికి వెళ్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అనుపమ, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. తప్పు చేసావు పెద్దమ్మ, చాలా పెద్ద తప్పు చేసావు. నేను ఎప్పుడైతే ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎవరికి తెలియకూడదు అనుకున్నానో, ఎంత దాచిపెట్టాలి అని అనుకున్నానో, ఒకే ఒక్క పిలుపుతో నేను ఇన్నాళ్ళు దాచిన రహస్యమంతా బయటపడిపోయింది. వీడు కాలేజ్కి రావడం వల్లే, కాలేజ్లో బోర్డ్ మెంబర్గా జాయిన్ అవ్వడం వల్లే, కాలేజ్లో పోస్టర్లు అంటించడం వల్ల, నేను వాడిని కొట్టడం వల్ల, తిట్టడం వల్ల, వాడు బయటికి వెళ్ళడం వల్ల, రౌడీ వాడిని అటాక్ చేయడం వల్లే కదా నేను ఇన్నాళ్ళు దాస్తున్న నిజం బయటపడింది. అయినా ఎందుకు ఎందుకు పెద్దమ్మ, వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు? నీకొక విషయం తెలుసా? వసుధార వాడు క్లోజ్గా ఉన్నట్టు పోస్టర్లు వేయించాడు. పోస్టర్లు వాడి క్యాబిన్లో కనబడ్డాయి. ఒకవైపు నా కొడుకు ఇంత పని చేయడు అని ఎంతో బాధపడుతున్నాను, ఇంకొక వైపు వాడసలు ఎందుకు ఇలా అవుతున్నాడు అని ఆందోళన పడుతున్నాను. నా ప్రశ్నలకి సమాధానం నాకు దొరకటం లేదు పెద్దమ్మ అని అంటుంది అనుపమ. చూడు అనుపమ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు మనుని తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఎందుకంటే మను ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. అలాంటిది మను ఇలా చేశాడంటే నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? నీకొక విషయం తెలుసా? మను నాకు అంతా చెప్పాడు. ఆ వసుధార వాళ్ళ బావ రాజీవే వీళ్ళ పోస్టర్లో అతికించాలి అనుకున్నాడంట. అప్పుడు మను వాడి ప్లాన్ని తిప్పికొట్టి వసుధార అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనే పోస్టర్లని కాలేజ్ అంతా అంటించాననే విషయం నాతో మొన్నే చెప్పాడు. నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా వాడిని అపార్థం చేసుకుని వాడిని మాటలు అన్నావు అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. అనుపమ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వాడి మనసేంటి, వాడేంటి అనే విషయాలు అర్థం చేసుకో అనుపమ. పాపం వాడి మనసు నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఎంత గాయపడుతుందో తెలుసా, ఎంత బాధపడతాడో తెలుసా? నువ్వు ఇకపై అయినా వాడిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు. అమ్మా, అనుపమతో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది అని అంటారు మహేంద్ర. మనం వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్దాం మావయ్య అని అంటుంది వసుధార. అదే టైంకి మను కాలేజ్కి రీచ్ అవుతాడు. మను, ఇప్పుడు అనుపమ ఎలా ఉంది అని అడుగుతారు మహేంద్ర. పర్లేదు సార్, మా ఓల్డీ తనని బాగా చూసుకుంటుంది. అండ్ ఏంజెల్ కూడా తన్ని చాలా ప్రేమగా అన్ని పనులు ఏంజెల్ చూసుకుంటుంది అని అంటారు. ఇంకా వసుధార మహేంద్ర అలా మాట్లాడుతూ ఉంటారు మనుతో. అదే టైంకి శైలేంద్ర అక్కడికి వస్తాడు. మను అని పిలుస్తాడు. ఇంకా శైలేంద్ర వైపు కోపంగా చూస్తాడు మను. మీ అమ్మగారికి అదే అనుపమ మేడంకి గాయమైందని తెలిసి చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి రావాలి అనుకున్నాను, కానీ రాలేకపోయాను. టైం బ్యాడ్. కొన్ని గాయాలు కొంతమందికి అవ్వాలనుకుంటాం, కానీ అవి వేరే వాళ్ళకి అవుతూ ఉంటాయి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు శైలేంద్ర. మను శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మేడం, మీరు వెళ్ళండి, నేను ఒక పని చూసుకొని వస్తాను అని శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు మను. ఏంటి నా వెంట పడుతున్నావు అని అడుగుతాడు శైలేంద్ర. శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడతాడు మను. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. రేయ్ అని అంటాడు. ఏయ్, నోరు లేచిందో చంపేస్తా. తెలీదనుకుంటున్నావా? నాకు తెలియదనుకుంటున్నావా? ఎవరి అటాక్ చేశారో నాకు తెలుసు. నువ్వే ఈ అటాక్ చేయించన్నావని కూడా నాకు అర్థమైంది. నాకు ఏమీ అవ్వలేదు, కానీ మా మేడంకి హాస్పిటల్లో అడ్మిట్ చేసేలాంటి పరిస్థితిని తీసుకువచ్చావు. నా జోలికి వచ్చినా నేను ఏమి అనేవాడిని కాదు, కానీ మా అమ్మ జోలికి వచ్చావు. నీకుందిరా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రోజులు లెక్క పెట్టుకో. నీ ప్రాణం నా చేతుల్లోనే పోతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే నీ శవం కూడా ఎవరికి దొరకదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను.
శైలేంద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చాలా అవమానంగా. అప్పుడే శైలేంద్రకి ఆ రౌడీ కాల్ చేస్తాడు. హలో సార్, వాడు ఒక్కడే ఉన్నాడా? ఇవాళ టార్గెట్ మిస్ అవను, వేసేస్తా అని అంటాడు రౌడీ. రేయ్ వెదవా, ఇంకొకసారి నువ్వు నాకు ఫోన్ చేశావో నిన్ను లేపేయడానికి వేరే వాళ్ళు పెడతాను. యాపిల్ బస్తా బస్తా తినుకుంటూ కూర్చోరా అని కాల్ కట్ చేసేస్తాడు శైలేంద్ర. ఏంటి సార్కి ఏమైంది? మూడ్ బ్యాడ్ అనుకుంటా, తర్వాత ఫోన్ చేస్తాలే అని యాపిల్ తింటూ ఉంటాడు ఆ రౌడీ. ఇది ఇలా ఉండగా బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు వసుధార, మను, ఏంజెల్ వీళ్ళందరూ ఇంకా అక్కడికి బోర్డ్ మీటింగ్కి అయితే వస్తారు. అప్పుడే ఇంకా వసుధార ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. అనుపమ మేడంకి ఒక అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లీడర్గా, మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా మను గారిని నేను అపాయింట్ చేస్తున్నాను అని అంటుంది వసుధార. బోర్డ్ మెంబర్స్ అందరూ క్లాప్స్ కొడతారు. అనుపమ మేడం గారు ఇక్కడ లేరు. వారి తరపు ఈ బాధ్యత తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మిషన్ ఎడ్యుకేషన్ని ముందుకు నడిపించడానికి నా శక్తి మేరకు నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ నమ్ముతున్నట్లే నేను మిషన్ ఎడ్యుకేషన్ని వేరే లెవెల్కి, లైక్ ఇంకా అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేస్తాను అని అంటారు మను. ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మను బోర్డ్ మీటింగ్ తర్వాత అలా బయటికి వస్తాడు. ఏంజెల్ మను దగ్గరికి వెళ్తుంది. మను కంగ్రాచులేషన్స్ అని కంగ్రాట్స్ చెప్తుంది. దేనికి అని అంటాడు. అదేంటి, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అయ్యావు కదా అందుకే అని అంటారు. ఈ కంగ్రాట్స్ ఇప్పుడు కాదు, నేను ఏదైనా సాధించిన తర్వాత నాకు చెప్పు ఏంజెల్ అని అంటాడు మను. అబ్బా నువ్వొక్కడివి, ఎప్పుడు రిషిలానే మాట్లాడతావేంటి? అయినా నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు మంచిని కూడా గుర్తించాలి. మంచిగా ఎవరైనా పొగుడుతుంటే విని ఆస్వాదించాలి. పొగడ్తలు నచ్చవంటావు, ఎప్పుడూ సీరియస్గా ఉంటావు. అమ్మ ప్రేమ ఎంత ఉన్నా లోపలే దాచుకుంటావు. నీకు రిషికి చాలా పోలికలున్నాయి అని అంటుంది ఏంజెల్. మను సైలెంట్గా ఉంటారు. సరే సరే, ఈ సైలెన్స్ నేను భరించలేను, రా కాఫీకి వెళ్దాం అని అంటుంది. కాఫీకా అని అంటాడు. అయితే లంచ్కి వెళ్దాం, ఏదో ఒకటి, నీతో టైం స్పెండ్ చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, రా మను వెళ్దాం అని ఇంకా మనుని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఏంజెల్. ఇదంతా వసుధార దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. ఏంజెల్ మను గారిని ఇష్టపడుతుంది. ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మను గారు కూడా ఏంజెల్ ఇష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏంజెల్ ఏం మాట్లాడినా ఏం చేసినా మను గారు ఏమీ అనటం లేదు. కాబట్టి అనుపమ మేడం హ్యాపీగా ఉండాలన్నా, అందరూ హ్యాపీగా ఉండాలన్నా, నిజాలు ఇంకా తెలియాలి అన్నా ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పి మను గారికి ఏంజెల్కి పెళ్లి చేయాలి అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా శైలేంద్ర మను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఖచ్చితంగా వీడికి ఏదో రహస్యం ఉంది, అది ఏంటి అనేది నేను తెలుసుకోవాలి, కానీ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అదే టైంకి అక్కడ మహేంద్ర కనబడతారు. రే నువ్వేంటిక్కడ అని అడుగుతారు మహేంద్ర. ఏం లేదు బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. చూడు, ఇప్పటి వరకు ఆ రౌడీ ఎవరు అనేది ఎవ్వరికీ తెలియలేదు, కానీ అప్పుడు రిషి వాళ్ళని అటాక్ చేసిన రౌడీ, ఇప్పుడు మనుని అటాక్ చేసిన రౌడీ ఒక్కరే అనే విషయం మాత్రం తెలుసుకున్నాను. ఒకవేళ వాడి వెనకాల నువ్వే ఉన్నావని తెలిసిందో అని అంటారు మహేంద్ర. ఇంకా తడబడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇంకొకసారి ఎవ్వరి జోలికైనా వస్తే నేను ఊరుకునేదే లేదు, పో ఇక్కడి నుండి అని ఇంకా అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్తారు మహేంద్ర. వామో, ఇప్పుడు ఎలాంటి ప్లాన్స్ చేయకూడదు, ఏ ఒక్క ప్లాన్ చేసినా ఖచ్చితంగా దొరికిపోతాను. కొద్ది రోజులు అన్నీ చూస్తూ సైలెంట్గా ఉండాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా అనుపమ జ్యూస్ తాగుతూ ఉంటుంది. అదే టైంకి డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది. ఎవరా అని అనుపమ వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ విశ్వనాథం ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనుపమ. డాడీ అని అంటుంది. అమ్మా అనుపమ, ఎలా ఉన్నావు అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను డాడీ, మీరిక్కడ అని అడుగుతుంది. అదేంటమ్మా వసుధారా, నీకు విషయం చెప్పలేదా అని అంటారు. అప్పుడే ఇంకా వసుధార మహేంద్ర ఇంటికి రీచ్ అవుతారు. ఏంజెల్ అండ్ మనుకు కూడా కాల్ చేస్తుంది వసుధార ఇంటికి రమ్మని చెప్పి. అమ్మా వసుధార, ఎలా ఉన్నావమ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటారు విశ్వనాథం గారు. నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. బాగున్నానమ్మా, కాకపోతే
రిషి కనిపించలేదనే మీరు ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే ఖచ్చితంగా రిషి నిన్ను తిరిగి చేరుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటారు విశ్వనాథం. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా. డాడీ మీరిక్కడికి అని అంటుంది అనుపమ. అదే విషయం చెప్తున్నాను. ఏంటి అనుపమ? నువ్వు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెడతావని నేను కల్లో కూడా ఊహించలేదు. మను అంట కదా, తను మీ అబ్బాయి అంట కదా అని అంటారు. అంటే అది అని అంటుంది విశ్వనాథంతో అనుపమ. అదే టైంకి మను అండ్ ఏంజెల్ ఇంటికి వస్తారు. తాతయ్య అని అంటుంది ఏంజెల్. ఇంకా మను వైపు చూస్తారు విశ్వనాథం. అలా మను దగ్గరికి వెళ్ళి మనుని ప్రేమగా హక్ చేసుకుంటారు విశ్వనాథం. ఒకసారి తాతయ్య అని పిలు అని అడుగుతారు విశ్వనాథం గారు. తాతయ్య గారు అని అంటాడు మను. ఇంక విశ్వనాథం గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ వసుధారా, నిజంగా నా మనవడు చాలా బాగున్నాడు. నువ్వనుకున్నట్టే మనుకి ఏంజెల్కి మనం పెళ్లి చేయాలి అని అంటారు అనుపమ. ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ, మహేంద్ర, ఏంజెల్, మను అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. పెళ్ళా అని అంటుంది ఏంజెల్. అవునమ్మా, నాకు వసుధార అంతా చెప్పింది. నువ్వు మనుని ఇష్టపడుతున్నావంట కదా, మను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడంట కదా అని అంటారు. మేడం మీరు చెప్పిందేంటి అని అంటాడు మను. మను గారు, మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసు ఏంటి అనేది నాకు అర్థమైంది. మీకు పెళ్లి జరిగితే మీ అమ్మగారు అనుపమ మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వారి సంతోషం కోసమైనా మీరు పెళ్లి చేసుకోండి అని అంటుంది వసుధార. ఇంకా మను కూడా సైలెంట్గా ఉంటారు. ఏంజెల్ నీ అభిప్రాయం చెప్పలేదే అని అంటుంది వసుధార. ఒకవేళ మనుకి ఇష్టమైతే నాకు కూడా ఓకే అని అంటుంది ఏంజెల్. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మను అండ్ ఏంజెల్కి ఇంకా పెళ్లి జరగబోతుందని అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.